అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక అద్భుతమైన, చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం కదా, కాని కొన్నిసార్లు ఆ పనుల ఫలితాలు అంటే గెలుపోటములు మనల్ని ఒక ఉచ్చులో బంధించేస్తుంటాయి. మరి ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి? ఆ రహస్యాన్ని ఈరోజు మనం ఛేదిద్దాం. పదండి. మనందరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్న ఇది. ఏ పని చేసినా దాని ఫలితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి, వీటి బారిన పడకుండా ఉండటమెలా? ఈ కర్మబంధం నుంచి బయటపడటమెలా? ఈ చాలా పెద్ద ప్రశ్నకు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక అద్భుతమైన సమాధానమిచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమాధానం ఇక్కడే భగవద్గీతలోని ఈ శ్లోకంలోనే దాగుంది. కర్మబంధమనే సమస్యను ఛేదించడానికి శ్రీకృష్ణుడు ఇక్కడొక పవర్ఫుల్ ఆధ్యాత్మిక టెక్నిక్ను పరిచయం చేస్తున్నాడు. ఇందులో విశేషమేంటంటే ఈ మార్గంలో రెండు భాగాలున్నాయి. ఒకటి జ్ఞానం, రెండోది ఆచరణ. థియరీ అండ్ ప్రాక్టికల్ అన్నమాట. సరే, ఆ పరిష్కారంలో మొదటి భాగానికి వద్దాం. ఏదైనా పనిని సరిగ్గా చెయ్యాలంటే ముందు దాని వెనుక ఉన్న సరైన జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞాన మార్గమే సాంఖ్యయోగం. అసలు ఈ సాంఖ్యయోగమంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది నేను ఎవరు అని మనల్ని మనం విశ్లేషించుకోవడం. మనం కేవలం ఈ శరీరం, ఈ మనసు మాత్రమే కాదు, వీటన్నింటికీ అతీతమైన ఒక శాశ్వతమైన ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకోవటమే దీని సారాంశం. ఇది జ్ఞానానికి సంబంధించిన మార్గం. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గీతలో చెప్పిన ఈ సాంఖ్యయోగం వేరు, కపిలుడు చెప్పిన నాస్తిక సాంఖ్యతత్వశాస్త్రం వేరు. గీతలో చెప్పేది పూర్తిగా ఆధ్యాత్మికమైనది, భగవంతుని కేంద్రంగా ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది, అంతేకాని భౌతికవాదాన్ని కాదు. మరి ఈ సాంఖ్యయోగం మనకు ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది? ఒకసారి చూడండి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసును కాదు, నేనొక శాశ్వతమైన ఆత్మను. ఈ ఒక్క జ్ఞానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే తాత్కాలిక సుఖదుఖాలు మనల్ని అంతగా ప్రభావితం చెయ్యలేవన్నమాట. ఓకే, థీరీ అంతా బానే ఉంది. మన నిజస్వరూపం ఆత్మ అని తెలుసుకున్నావు. మరి దీన్ని ప్రాక్టికల్గా జీవితంలో ఎలా పెట్టాలి, ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? ఆ పద్ధతే బుద్ధియోగం. ఇప్పుడు మనం సిద్ధాంతం నుండి ఆచరణలోకి అడుగుపెడుతున్నాం. బుద్ధియోగం అంటే కర్మలో నైపుణ్యం. అంటే మనం చేసే పనిని 100% శ్రద్ధతో, అంకితభావంతో చెయ్యాలి. కాని దాని రిజల్ట్ గురించి, అంటే గెలుస్తామా ఓడిపోతామా అనే టెన్షన్ లేకుండా ఉండాలి. పని చేయడం మన చేతిలో ఉంది, ఫలితం కాదు. ఆ స్పృహతో పనిచేయడమే బుద్ధియోగం. ఈ తేడాను ఈ స్లైడ్ ఎంత స్పష్టంగా చూపిస్తుందో చూడండి. ఎడమవైపు ఫలితంపై ఆశతో చేసే పని మనకు ఒత్తిడి, ఆందోళన, బంధాలను తెచ్చిపెడుతుంది. కాని కుడివైపు చూడండి, బుద్ధియోగంతో చేసే పని మనకు శాంతిని, స్వేచ్ఛను, అంతర్గత స్థిరత్వాన్నిస్తుంది. ఒకటేమో మనల్ని కట్టేసే సంకెళ్ళు, రెండోదేమో మనకు స్వేచ్ఛనిచ్చే రెక్కలు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఈ రెండు వేర్వేరు దారులా? సాంఖ్యయోగం ఒకటి, బుద్ధియోగం ఇంకొకటి. మనం ఏదో ఒకటి ఎంచుకోవాలా అని. కాని అస్సలు కాదు. ఈ రెండు విముక్తి కోసం ఉన్న ఒకే శక్తివంతమైన వ్యవస్థలోని రెండు భాగాలు, విడదీయలేనివి. ఈ రెండింటి మధ్య సంబంధం చాలా సింపుల్. సాంఖ్యయోగం మనకు ఎందుకు చేయాలో చెప్తోంది. అంటే మన నిజ స్వరూపమేంటో, మన లక్ష్యమేంటో జ్ఞానాన్నిస్తుంది. ఇక బుద్ధియోగం ఆ లక్ష్యాన్ని ఎలా చేరాలో ఏర్పిస్తుంది. అంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూపిస్తుంది. జ్ఞానం లేకుండా కర్మ గుడ్డిది, కర్మ లేకుండా జ్ఞానం ప్రయోజనం లేని. చూశారా ఈ మార్గం ఎంత స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఉందో? స్టెప్ 1 ఆత్మజ్ఞానం. స్టెప్ 2 ఆ జ్ఞానంతో నిస్వార్థంగా పనిచేయడం. ఇక స్టెప్ 3 ఆ పని ద్వారా కర్మబంధాల నుంచి పూర్తి విముక్తి పొందడం. ఈ మూడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సరే, ఇదంతా బానే ఉంది. ఈ మార్గాన్ని అనుసరిస్తే చివరికి మనకు దక్కేదేంటి? అసలు అంతిమ లక్ష్యమేంటి? ఇప్పుడు దానిపై దృష్టి పెడదాం. ఈ మాట వినండి. ఈ అభ్యాసం ద్వారా ఎలాంటి స్థితిని చేరుకుంటామో చెబుతోంది. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా, లోపలెప్పుడూ ఒక ప్రశాంతమైన, దివ్యమైన ఆనందం ఉంటుందన్నమాట. అదే దివ్యానందం. ఇక్కడ మళ్ళీ అదే విషయం స్పష్టమవుతోంది. బుద్ధియోగమంటే పనులు మానేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. మనం రోజూ చేసే పనుల్నే, మన ఆఫీస్ పని, మన ఇంటి పని,
ప్రతిదాన్ని ఒక దైవిక నైపుణ్యంతో ఒక యోగంగా చేయడం. అప్పుడు మనం చేసే ప్రతి పని మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మరి ఈ మార్గం యొక్క చివరి ఒకే ఒక ఫలితమేంటి? ఒక్కటే, అదే ముక్తి. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి, కర్మల బంధాల నుంచి, అన్ని రకాల దుఃఖాల నుంచి సంపూర్ణమైన శాశ్వతమైన స్వేచ్ఛ. లక్ష్యమొక్కటే, సంపూర్ణ స్వేచ్ఛ. ఈ వివరణను ముగించే ముందు మనందరం ఒక్క క్షణం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. వేల ఏండ్లనాటి ఈ సూత్రం మన సీమనీకో జీవితంలో, మన టెన్షన్లలో, మన టార్గెట్లలో మనకు దారి చూపించగలదా? మన పనులని ఓ భారంగా కాకుండా ఓ యోగంగా మనం మార్చుకోగలమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.